అలవాట్లో పొరపాట్ల మరో సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకుని పీలుస్తున్న విజయ్ తన రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో డోర్ తీసిన విజయ్ని చూసి షాక్ అవుతుంది స్వప్నిక. నిన్నే ప్రేమిస్తా, ఒక సిఇఓ ప్రేమ కథ, పార్ట్ 172. రాయ్ మనుషుల్లో అడుగుపెట్టిన స్వప్నిక స్ట్రైట్ గా విజయ్ రూమ్ దగ్గరికి వెళ్లి నాక్ చేయగానే డోర్ తెరుచుకుంటుంది. ఎదురుగా క్యారేజ్ బాక్స్ తో స్వప్నిక కనపడుతుంది. కానీ ఆమె ముఖంలో చిరునవ్వు లేదు సరికదా, కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. దానికి కారణం విక్రమ్ రాయ్ పెదవుల మధ్య రాజాల వెలుగుతున్న సిగరెట్. విక్రమ్ రాయ్ ఆమెను చూడగానే షాక్ అవుతూ సిగరెట్ తీయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తుండిపోగా స్వప్నిక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెలోని భార్య అధిక ఒక్కసారిగా మేల్కొనడంతో ఆవేశంగా దగ్గరకు వచ్చి అతని పెదవుల మధ్య ఉన్న సిగరెట్ ని లాగేస్తూ, ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది. అతను బదులిచ్చే లోపే విజయ్ని పక్కకు నెట్టుకుంటూ సింహంలా లోపలికి దూసుకెళ్లిన స్వప్నిక తన చేతిలోని క్యారేజ్ ని టేబుల్ మీద పడేసి నేరుగా బాల్కనీలోకి వెళ్లడంతో ఆమె వెనకే తడబడుతూ ఆశ్చర్యంగా ఫాలో అవుతాడు విజయ్. స్వప్నిక అక్కడ కింద పడి ఉన్న సిగరెట్ పీకల కుప్పను చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని వైపు తీక్షణంగా చూస్తూ, ఏంటిదంతా రాయ్ గారు, అసలు బుద్ధుందా మీకు? ఎప్పటి నుండి ఎప్పటి నుండి మొదలైంది ఈ దౌర్భాగ్యపు అలవాటు, చెప్పండి అని గట్టిగా అరుస్తూ అంటుంది స్వప్నిక. విక్రమ్ రాయ్ మనసులో వణికిపోతూ, ఓరి దేవుడో, అచ్చం ఇంట్లో దొరికిపోయిన దొంగలా ఫీల్ అవుతున్నానేంటి, అసలు నేనేంటి విక్రమ్ రాయ్లా కాకుండా పెళ్ళా ముందు తప్పు చేసి దొరికిపోయిన భర్తలా ఎందుకు తలదించుకుంటున్నాను? ఇంకా నేను విజేనని కన్ఫర్మ్ కూడా చేయలేదు కదా, అప్పుడే నా మీద ఇంత అజమాయిషీనా అని అనుకుంటాడు. విజయ్ వెంటనే తేరుకోవడానికి ప్రయత్నిస్తూ గొంతు సవరించుకుని విదేశీ బిజినెస్ మ్యాన్ లా నటించడానికి కష్టపడుతూ, అది స్వప్నిక గారు, ఏంటిది అసలు, మీకేం సంబంధం? నా గదిలో నేను ఏం చేస్తే మీకెందుకు? మీ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఈ స్మోకింగ్ అలవాటు ఎప్పటి నుండో ఉంది, ఇది నా పర్సనల్ అని తెచ్చిపెట్టుకున్న సీరియస్తో అంటాడు. అంతే స్వప్నిక వెటకారంగా నవ్వుతూ అతని వైపు ఒక అడుగు వేస్తూ, ఏంటి పర్సనలా, ఎప్పటి నుండి ఉందండి ఈ అలవాటు? విదేశాల్లో ఉన్నప్పటి నుంచా, లేక 5 ఏళ్ల క్రితం ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయినప్పటి నుంచా? అబద్ధాలు ఆడకండి రాయ్ గారు. నా విజయ్కి స్మోకింగ్ అంటే అసహ్యం. మరి అతనిలాగే ఉన్న మీరు ఇంతగా ఎందుకు తగలబెడుతున్నారు అని అంటుంది స్వప్నిక. విక్రమ్ రాయ్ మరింత కంగారు పడుతూ, చూడండి స్వప్నిక గారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. నేను ఎంత మీ విజయ్లా ఉంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నా పేరు విక్రమ్ రాయ్, సిగరెట్ తాగడం నా ఇష్టం. దయచేసి మీరు మీ లిమిట్స్ క్రాస్ చేయకండి అని తడబడుతూ అంటాడు. స్వప్నిక అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, లిమిట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా? నా కళ్ళ ముందు నా భర్త ప్రాణాలతో ఉండి కూడా పరాయి వ్యక్తిలా నటిస్తుంటే నా మనసు పడే వేదన మీకు తెలుసా? ఈ సిగరెట్ తాగడం వల్ల మీ ఊపిరితిత్తులు పాడైతే ఇక్కడ ఊపిరి ఆగిపోయేది నాకు. మీరు విక్రమ్ రాయ్ అని 1000 సార్లు చెప్పినా నా మనసు నమ్మదు. ఆ సిగరెట్ పీకల కుప్పే సాక్ష్యం. మీరు ఒంటరితనంతో బాధతో ఎంతలా కుమిలిపోతున్నారో నాకు అర్థమవుతుంది అని కోపంగా వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. విజయ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోగా ఆమె చూపుల్లో ఉన్న నిజాయితీకి, ఆ హక్కుకి అతని దగ్గర సమాధానం లేకపోవడంతో స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరగగా ఆమె ఆవేశం నెమ్మదిగా బాధలోకి మారుతుంది. మీరు ఇప్పుడే ఇవన్నీ ఆపేయండి. మీకోసం మా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడ ఇలా తగలబెట్టుకుంటున్నారా? పదండి, భోజనం తెచ్చాను, అది తింటే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని చిన్నగా అంటుంది. స్వప్నిక వేసిన ఆ ప్రశ్నలకి, ఆమె చూపించిన ఆ అథారిటీకి విక్రమ్ రాయ్ ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయిపోగా
ఏం మాట్లాడితే దొరికిపోతానో అన్న భయంతో మెల్లిగా అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తాడు. అది స్వప్నిక గారు, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ తర్వాతే డిన్నర్ చేస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం అని గబగబా వాష్‌రూమ్‌లోకి దూరిపోతాడు. ఫ్రెష్ అయి బయటకొచ్చిన విజయ్ బెడ్ మీద ఉన్న ఆ డ్రెస్ చూడగానే నిలువున షాక్ అవుతాడు. అది తన 5 ఏళ్ల క్రితం ప్రాణంగా వేసుకునే నైట్ డ్రెస్. స్వప్నిక తన వెంట క్యారేజ్ మాత్రమే కాదు, తన జ్ఞాపకాలను కూడా మోసుకొచ్చిందన్నమాట. అప్పటి వరకు ఉన్న కంగారు ఎక్కడికో పారిపోవడంతో అతని పెదవులపై ఒక కిల్లింగ్ స్మైల్ విరుస్తుంది. ఓహో! అంటే నా సీఈఓ పెళ్ళాం పూర్తిగా భార్య హక్కులతో దిగిపోయిందన్నమాట. ఇక దీన్ని ఆపడం నా తరం కాదు. సరే, ఆట మొదలైంది కదా! చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుందో. తను ఎంత ఎనర్జిటిక్‌గా ఉందో, నేను అంతకంటే రెట్టింపుగా ఉండాలి అని మనసులో నవ్వుకుంటూ వెంటనే ఆ డ్రెస్ వేసుకొని ఇద్దరికీ ప్రాణమైన ఆ సిగ్నేచర్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని మెల్లిగా డైనింగ్ హాల్లోకి అడుగు పెడతాడు. అతని కంటే ముందే ఆ పెర్ఫ్యూమ్ వాసన స్వప్నిక ముక్కు పుటాలకు ఆ సువాసన తగలగానే తన్మయత్వంతో ఆమె కళ్ళు మూసుకుంటుంది. 5 ఏళ్ల విరహం ఆ ఒక్క క్షణంలో కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. నీ ప్రజెన్స్ కోసం రోజు ఈ పెర్ఫ్యూమ్ స్మెల్ చూస్తాను, కానీ లాభం లేదు. నా విజయ్ పక్కన ఉంటేనే ఈ వాసనకు ఇంత అందం వస్తుంది. ఛ! నేను ఇంత ముందుకు వెళ్తున్నా, వీడు మాత్రం ఇంకా ఆ విక్రమరాయ్ ముసుగులోనే దాక్కుంటున్నాడేంటి? వీణ్ణి ఎలా బయటకు లాగాలి అని మనసులో విసుగ్గా అనుకుంటుంది స్వప్నిక. అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ తన భార్య ప్రాణమున్న అజంతా శిల్పంలా వంపు సొంపులతో ముఖం పైకెత్తి కళ్ళు మూసుకుని అలాగే ఒక స్టాచ్యూలా నిలబడడం చూసి దానికి రీజన్ తాను స్ప్రే చేసుకున్న ఆ డియో అని అతనికి తెలుసు. గాలికి రెపరెపలాడుతున్న లేత పసుపచ్చ షిఫాన్ చీరకి, బాటిల్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కి మధ్య మెరుస్తూ కనిపిస్తున్న నెలవంక లాంటి నడుము, దాన్ని సొంతం చేసుకున్న పలుచని పొట్ట, ఇక పైకి కిందికి సరిపోయే పర్ఫెక్ట్ కొలతలతో కనిపిస్తున్న ఆమె పిడికెడంత నడుమును తన గుప్పిట్లో బిగించాలని ఆరాటపడుతున్న తన చేతులని బలవంతాన కంట్రోల్ చేసుకుంటూ తన భార్య అందాలను కళ్ళతో తాగుతుంటాడు విజయ్. స్వప్నిక కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన పాత విజయ్ నిలబడినట్టు ఉంది. కానీ అతను మాత్రం చాలా క్యాజువల్ గా నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. విక్రమరాయ్ తన చైర్లో కూర్చుంటూ, ఏంటి స్వప్నిక గారు అలా కళ్ళు మూసుకొని ఏదో లోకంలో తేలిపోతున్నారేంటి? నా పెర్ఫ్యూమ్ మీకు నచ్చలేదా ఏంటి అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంటాడు. పెర్ఫ్యూమ్ బాగుంది రాయ్ గారు, కానీ ఆ పెర్ఫ్యూమ్ కొట్టుకున్న మనిషిలో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అసలు ఈ నైట్ డ్రెస్ మీకు కరెక్ట్ గా ఎలా సరిపోయిందండి? విదేశాల్లో ఉన్నప్పుడు కూడా అచ్చం ఇదే కొలతలతో ఉండేవాళ్ళ ఏంటి అని చిలిపిగా అడుగుతుంది స్వప్నిక. అది నేనెప్పుడు ఫిట్ గా ఉంటాను కదా స్వప్నిక గారు, అయినా మీ టేస్ట్ బాగుంది. నా కోసం మీరు తీసుకొచ్చిన ఈ డ్రెస్ ఎందుకో నచ్చింది నాకు. ఇంతకీ వడ్డించరా, లేక ఇలాగే నా అందాన్ని చూస్తూ కూర్చుంటారా అని చిన్నగా నవ్వుతూ అంటాడు విజయ్. అమ్మో! మీ అందం గురించి నాకేం తెలియదు కానీ మీ పొగరు మాత్రం 5 ఏళ్ల క్రితం నేను చూసిన ఒక వ్యక్తికి అచ్చం జిరాక్స్ కాపీలా ఉంది. నేను తీసుకొచ్చిన డిషెస్ తింటే కానీ మీ అసలు రంగు బయటపడదు అని తను కూడా అతనికి తీసిపోనట్టు మాట్లాడుతుంది. మళ్ళీ ఇదే ఫిట్టింగ్ పెడుతుందిరా బాబు. అసలు దీన్ని చూస్తేనే ఏమీ తెలియనట్టు నటించడం చాలా కష్టంగా ఉంది. నా స్వీట్ హార్ట్ తెలివి మితిమీరిపోతుంది అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం మామూలుగా ఉంటూ, ఏంటి మీరు తెచ్చిన డిషెస్ తింటే రంగు మారుతుందా? ఇదేం వింత థియరీ అండి. సరే, తిని చూస్తాను. మీ ప్రేమతో వడ్డించారు కదా, ఆ రుచిలో ఏమైనా
మ్యాజిక్ ఉందేమో చూద్దాం అని అంటాడు. స్వప్నిక ముందుకు వంగి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ, మ్యాజిక్ వంటలో లేదు రాయగారు, వడ్డించే చేతుల్లో ఉంది. అలాగే ఈ నిజం దాచే కళ్ళల్లో కూడా ఉంది అని అంటుంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతుంటే ఒకరినొకరు కవ్విస్తూ నిజం చెప్పకనే చెబుతూ దాగుడు ముద్దలు ఆడుతుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. స్వప్నిక చాలా నిదానంగా క్యారేజ్ బాక్స్ తెరుస్తుంది. అందులోంచి వీజేకి ప్రాణమైన గింజలున్న చిక్కుడుకాయ వేపుడు, వేడివేడి అన్నం, నెయ్యి, మరిగించిన చారు, పైనుండి తాలింపు పెట్టిన చుక్కకూర పప్పు, టమాటో రోటి పచ్చడి వాసన ఆ గదంతా అలుముకుంటుంది. స్వప్నిక స్వయంగా పప్పు, చారు, నెయ్యి వేసి కలిపిన అన్నం ముద్దలో చిక్కుడుకాయ వేపుడు, రోటి పచ్చడి నంచుతూ విక్రమరాయ్ నోటి దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ వాసన తగలగానే విజయ్ ఒక్కసారిగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. 5 ఏళ్లుగా ఈ రుచి కోసం అతని ప్రాణం ఎంతలా తప్పించిందో ఆ ఒక్క ముద్దతో అర్థమైపోయింది. అప్రయత్నంగానే అతను ఆ ముద్దను అందుకుంటాడు. అతని ముఖ కవలికలను చాలా దగ్గరగా గమనిస్తూ చాలా మెల్లిగా, ఏమైంది రాయగారు, చిక్కుడుకాయ వేపుడు సరిగా కుదరలేదా? మా ఇంట్లో విజయ్కి ఇదే చాలా ఇష్టం, మీరు కూడా ఇష్టపడతారని తెచ్చాను అని అంటుంది స్వప్నిక. తన కన్నీళ్లు దాచుకుంటూ గొంతు సవరించుకున్న విజయ్, లేదు లేదు, చాలా బాగుంది. ఈ చారు రుచి, ఈ వేపుడు ఏదో తెలియని తృప్తినిస్తున్నాయి నాకు అని అంటాడు. విజయ్ ముద్దలు తింటుంటే తెలియకుండానే తన పాత అలవాటు ప్రకారం ఎడమ చేత్తో టేబుల్ మీద తాళం వేయడం మొదలు పెడతాడు. అది చూసిన స్వప్నిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. మార్నింగ్ ఆఫీస్లో కాఫీ దగ్గర దొరికిపోయిన తన విజయ్కి మాత్రమే ఉన్న ఈ ప్రత్యేకమైన అలవాటు. తను ఏదైనా ఆలోచిస్తూ ఇష్టమైన వంటకం తింటున్నప్పుడు ఇలాగే టేబుల్ పై తాళం వేస్తాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుని అలాగే అతని వైపు సీరియస్ గా చూస్తున్న ఆమె కళ్ళు క్షణంలో వర్షించేలా ఉన్నాయి. ఇంకెన్నాళ్ళు రాయగారు ఈ అలవాటు, ఈ రుచి చూసినప్పుడు మీ కళ్ళల్లో మెరిసిన ఆ తడి, ఆ టేబుల్ మీద మీరు వేస్తున్న తాళం, ఇవన్నీ అబద్ధం చెప్తాయా? విక్రమరాయ్కి నా చేతి చిక్కుడుకాయ వేపుడు రుచి ఎలా తెలుసు చెప్పండి అని అడుగుతుంది. విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన చేయి ఆమె చేతిలో ఉంది. ఆ స్పర్శ, ఆమె కళ్ళల్లోని ఆరాటం అతన్ని నిలువున కదిలించేస్తున్నాయి. అతను తన చేయిని విడిపించుకోవాలని కూడా చూడలేదు. స్వప్నిక గారు, మీరు పొరపడుతున్నారు. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం మాత్రమే అని తన డీప్ వాయిస్ తో అంటాడు విజయ్. స్వప్నిక లేచి నిలబడి అతని ముందుకు వంగి, యాదృచ్ఛికమా? నా విజయ్ వాడే పెర్ఫ్యూమ్ మీరెలా వాడుతున్నారు? నా భర్త నైట్ డ్రెస్ మీకు కరెక్ట్ గా ఎలా సరిపోయింది? వీటన్నిటికీ మించి నా మనసు పదే పదే చెప్తుంది, నా ప్రాణం చెబుతుంది, నా విజయ్ నా ముందే ఉన్నాడని. నువ్వు విక్రమ్ రాయ్వి కాదు, నువ్వు నా విజయ్వి, నా కొడుకు తండ్రివి, నా రమేష్ మామయ్య గారి కొడుకువి. నిజం చెప్పండి, ఎందుకు ఈ నాటకం? ఎవరి కోసం మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు అని అడుగుతున్న స్వప్నిక కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. ఆమె ఆవేదన చూసి విజయ్కి ఇక ఓపిక నశించింది. స్మిత్ చెప్పిన ఇంటర్పోల్ నియమాలు, సిండికేట్ పగ, ఇవేవి అతని కళ్ళ ముందు కనిపించడం లేదు. కేవలం తన భార్య ఏడుపు మాత్రమే వినిపిస్తుంది. అతను మెల్లగా లేచి మంచినీళ్లు తాగి మౌత్ వాష్ చేసుకుని తన కళ్ళద్దాలను టేబుల్ మీద పెడుతూ బెడ్రూంలోకి వడివడిగా వెళ్ళిపోతాడు. ఇక అతన్ని విడిచిపెట్టాలని అనుకోలేదు స్వప్నిక. మార్నింగ్ కాఫీ కప్పుతోనే అతను తన విజయ్ అని తెలిసిపోయింది. కనీసం ఇలా తన మీద ఒత్తిడి తేవడం వల్ల ఆమె బాధ చూసైనా బయటపడతాడేమోనని అనుకుంది స్వప్నిక.
కానీ విజే విల్ పవర్ అలాంటిది మరి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బయటపడడు. ఇంత దూరం వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని మనసులో అనుకున్న స్వప్నిక అతన్ని ఫాలో అవుతూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. విండో దగ్గర నిలబడి బయటకు చూస్తుంటాడు విజయ్. లోపలికి వస్తున్న స్వప్నిక గాజుల గలగలలు అతని చెవులకు వినసొంపుగా వినిపిస్తుంటాయి. అతని భుజంపై చేయి వేసిన స్వప్నిక మెల్లిగా విజయ్ అని పిలుస్తుంది. వెంటనే వెనక్కి తిరిగిన విజయ్ కళ్ళు కూడా వర్షిస్తుంటాయి. ఆ కళ్ళల్లోకి చూడగానే స్వప్నికకు ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమ ఆరాటం అచ్చం 5 ఏళ్ల క్రితం తను చూసిన అవే కళ్ళు. విక్రమ్ రాయ్ విజయ్ తను నార్మల్ గా మాట్లాడే విజయ్ గొంతుతో చాలా ఆప్యాయంగా ఆమె వైపు చూస్తూ, స్వీట్ హార్ట్, ఏడవకు, నీ విజయ్ ఎక్కడికి పోలేదు, నీ ముందే ఉన్నాడు అని వణుకుతున్న గొంతుతో అంటాడు విజయ్. అంతే, ఆ మాట వినగానే స్వప్నిక ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ గొంతు, ఆ పిలుపు, ఆమె ఒక్క ఉదుటున అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. 5 ఏళ్ల విరహం ఆ ఒక్క కౌగిల్లో కరిగిపోతుంది. ఇద్దరి కళ్ళలోనూ కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఏడుస్తూ అతని చొక్కాను గట్టిగా పట్టుకుని, విజయ్, నిజంగా నువ్వేనా? నేను నేను కలగనడం లేదు కదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? మమ్మల్ని ఎందుకు వదిలేశావు అని అడుగుతుంది స్వప్నిక. విక్రమ్ రాయ్ ఆమె తల నిమురుతూ, చెబుతాను స్వప్ని, అన్నీ చెబుతాను, కానీ ఇప్పుడు కాదు. మన చుట్టూ శత్రువులు ఉన్నారు. ఆకాష్ గడి కుట్రలు ఇంకా ముగియలేదు. నేను వీజీగా బయటపడితే నీకు మన బిడ్డకు ప్రమాదం. అందుకే విక్రమ్ రాయ్గా మారాను. కానీ నా ప్రాణం అయినా నీ దగ్గర ఇక నన్ను నేను దాచుకోలేకపోతున్నాను అని అంటాడు విజయ్. నిజం తెలిసిన ఆ క్షణం స్వప్నిక కళ్ళల్లో కన్నీళ్లు సుడులుగా తిరుగుతున్నాయి. విజయ్ నెమ్మదిగా ఆమె ముఖాన్ని పైకెత్తి తన వేళ్లతో ఆ కన్నీళ్లను తుడుస్తూ ఆమె కళ్ళపై తన పెదవులను ఆంచుతాడు. ఆ స్పర్శ తగలగానే స్వప్నిక తన్మయత్వంతో కళ్ళు మూసుకోగా విజయ్ ఆమె బుగ్గపై ఒక మెత్తని ముద్దు పెట్టి మెల్లిగా తన పెదవులను ఆమె ఆదురుతున్న పెదవుల వైపు మళ్లిస్తాడు. విజయ్ పెదవులు ఆమె పెదవులపై ల్యాండ్ అవుతాయి. మొదట సుతారంగా మొదలైన ఆ ముద్దు ఒక్కసారిగా ఉప్పెనలా మారుతుంది. 5 ఏళ్ల నరకం, ఒంటరితనం, ఆరాటం అన్ని ఆ ఒక్క క్షణంలో కళ్ళ ముందు కదలాడుతాయి. విజయ్ ఉద్వేగంతో ఆమె నడుం చుట్టూ తన బలమైన చేతులను బిగించి తన వైపు గట్టిగా లాక్కుంటాడు. ఇద్దరి హృదయ స్పందనలు ఒకే లయతో కొట్టుకుంటున్నాయి. విజయ్ చేతులు ఆమె వీపు మీదుగా వెళుతూ స్వప్నిక తలను 2 వైపులా పట్టుకుని తనివి తీరా ఆమెలోని ప్రతి అణువును తన శ్వాసతో నింపేస్తున్నాడు. ఇన్నాళ్ల విరహ తాపం వారి బాడీలోని ఇంచు ఇంచును స్పృశిస్తూ ఒకరికొకరు మళ్ళీ పరిచయం చేసుకుంటున్నారు. స్వప్నిక కూడా తన చేతులను అతని మెడ చుట్టూ హారంలా వేసి తన సర్వస్వాన్ని అతనికి అప్పగిస్తూ ఆ గాఢమైన బంధంలో ఒదిగిపోతుంది. గదిలోని నిశ్శబ్దంలో వారి ఊపిరి చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఆమె మేని సొంపులు పూల గుత్తిలా మెత్తగా తాకుతూ లీలగా వస్తున్న కమ్మని ఆమె ఒంటి వాసన అతన్ని మత్తెక్కిస్తుంటే ఈజీగా ఆమెను తన చేతులతో ఎత్తుకుని సరాగాల సరిగమలు పలికించడానికి మెల్లిగా బెడ్ వైపు నడుస్తాడు విజయ్. ఆమెను ఆ బెడ్నే వేదికగా చేసుకుని దానిపై పడుకోబెట్టి తన బాహువుల మధ్య బంధిస్తూ తన పెదవులతో పాల మిగడల తెల్లగా మెరిసిపోతున్న మెత్తని శంఖం లాంటి ఆమె మెడపై, నున్నని భుజాలపై తన ముద్రలు వేస్తూ ఇద్దరి మధ్య సన్నని పొరలా ఉన్న పైటను సైతం తన నోటితో తప్పించిన విజయ్ ప్రతి స్పర్శలోనూ 5 ఏళ్ల దూరాన్ని తుడిచేయాలన్న తపన కనిపిస్తుంది.
విక్రమ్ రాయ్ ఆమె చెవి దగ్గర గుసగుసగా గద్గద స్వరంతో, స్వప్ని, ఈ 5 ఏళ్ల ప్రతి నిమిషం నిన్ను, మన రాజుని తలుచుకొని రోజు లేదు. నీ దగ్గరకు రావాలని ఎంతలా తప్పించానో నా ప్రాణానికే తెలుసు. నా ప్రాణం పోతున్న ఈ జ్ఞాపకాలే నన్ను బతికించాయి. ఆకాష్ గాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడని తెలిసినప్పుడు నేను విక్రమ్ రాయ్గా మారక తప్పలేదు. కానీ నీ కళ్ళ ముందే పరాయి వాడిలా నటించడం నా చావు కంటే దారుణంగా అనిపించింది. ఐఆమ్ సారీ స్వప్ని. నిన్ను ఇన్నాళ్ళు ఏడిపించినందుకు నన్ను క్షమించు అని అంటాడు. స్వప్నిక అతన్ని తన గుండెలకు హత్తుకొని ఏడుస్తూ, ఇక చాలు విజయ్, మళ్ళీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ 5 ఏళ్ల నరకం చాలు. నీ గుండె చప్పుడు వింటేనే నేను ప్రాణంతో ఉంటానని నీకు తెలియదా? ఇక నిన్ను ఎప్పుడు వదులుకోను అని అంటుంది. స్వప్నిక అతని ముఖాన్ని తన 2 చేతుల్లో పట్టుకుని తనని ప్రేమగా చూస్తున్న విజయ్ ముఖాన్ని తనివి తీరా తడుముతూ ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఆమెను తన పైకి లాక్కున్న విజయ్ స్వప్నికని బిగియార కౌగిలించుకొని ఇంతవరకు తన ముఖాన్ని ముద్దుల్లో ముంచేసిన గులాబీ రేకుల లాంటి మెత్తని ఆమె పెదవులని ఒక్కసారిగా తన పెదవుల మధ్య బంధిస్తాడు. ఆ వెన్నెల రాత్రి ఏ ఆచ్ఛాదన లేక మెరుస్తున్న తన భార్య మేని అందాలను ఒక్కొక్కటిగా రుచి చూస్తూ ఆమెను ఆక్రమించిన విజయ్ ఆమెలో కలిసిపోతూ తనలో కలుపుకుంటాడు. ఆ రాయ్ మ్యాన్షన్ ఇద్దరి ప్రేమికుల కలయికకు సాక్షిగా నిలిచింది. వారి మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ పటాపంచలైపోయాయి. విక్రమ్ రాయ్ ముసుగులో ఉన్న విజయ్ తన భార్య కౌగిల్లో మళ్ళీ పాత విజయ్లా మారిపోతాడు. ఇద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయి ఒకే ప్రాణంగా మారుతారు. ఇప్పుడు స్వప్నికతో కలిసి విజయ్ ఆకాష్ ఆట ఎలా కట్టిస్తాడు? విక్రమ్ రాయ్ ముసుగులో ఉన్న విజయ్ స్వప్నికను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? అందుకు రవిచంద్ర ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా అన్న ఈ విషయాన్ని తర్వాతి పార్ట్లో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఈ నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథను ఇష్టంగా, ప్రేమగా, ఆనందంగా వింటున్నారో మరొకసారి మీరందరూ మీ రివ్యూస్ ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.